ఒకసారి ఇమాజిన్ చేయండి, మీరు ఏరోప్లేన్లో కూర్చున్నారు. ఫ్లైట్ టేకాఫ్కి రెడీ అవుతుంది. కానీ సడన్లీ క్యాబిన్లో టెంపరేచర్స్ పెరిగిపోయాయి. ఊపిరి తీసుకోవడం కూడా డిఫికల్ట్ అయితే? ఇదే సిచ్యువేషన్ ఢిల్లీ నుంచి పూణే వెళ్తున్న స్పైస్ జెట్ ఫ్లైట్ SG-105లో జరిగింది. ఆగస్టు 11th రోజు ప్యాసింజర్స్ ఫ్లైట్లోకి బోర్డ్ అయిన తర్వాత ఎయిర్క్రాఫ్ట్లో ఒక టెక్నికల్ ఇష్యూ రావడంతో ఎయిర్ కండిషనింగ్ సిస్టమ్ ప్రాపర్లీ వర్క్ అవ్వలేదని ప్యాసింజర్స్ చెప్పారు. దీంతో క్యాబిన్లో హీట్ విపరీతంగా పెరిగిపోయిందని, ప్యాసింజర్స్ స్వెట్టింగ్తో ఇబ్బంది పడ్డారని, కొంతమందికి బ్రీతింగ్ డిఫికల్టీ కూడా వచ్చిందని రిపోర్ట్స్ బయటికి వచ్చాయి. సిచ్యువేషన్ ఎంత సీరియస్గా అయిందంటే కొంతమంది ప్యాసింజర్స్ మ్యాగజైన్స్ పేపర్స్ ఉపయోగించి గాలి తెచ్చుకున్నారంట. కానీ అసలు షాకింగ్ మూమెంట్ అప్పుడే వచ్చింది. ఫ్లైట్ టేకాఫ్ కోసం మూవ్ అవుతున్న సమయంలో ప్యాసింజర్స్ తీవ్రంగా ప్రొటెస్ట్ చేశారు. డోర్ ఓపెన్ చేయండి, పీపుల్ విల్ డై అంటూ కొంతమంది అరుస్తున్న వీడియోలు కూడా బయటకు వచ్చాయి. చివరికి ఎయిర్ టేకాఫ్ చేయకుండా ప్యాసింజర్స్ను డీబోర్డ్ చేశారు. తర్వాత ఎయిర్లైన్ ఒక ఆల్టర్నేట్ ఎయిర్క్రాఫ్ట్ అరేంజ్ చేసింది. దాదాపు 9 hours డిలే తర్వాత ప్యాసింజర్స్ పూణేకి బయలుదేరారు. స్పైస్ జెట్ మాత్రం ఎయిర్క్రాఫ్ట్లో లాస్ట్ మినిట్ టెక్నికల్ ఇష్యూ వచ్చిందని, ప్యాసింజర్స్కి కలిగిన ఇన్కన్వీనియన్స్కి అపాలజీ చెప్పారు. మీరు ఫ్లైట్లో ఉంటే టేకాఫ్ చేసే సమయంలో ఏం చేసేవారో కామెంట్లో చెప్పండి. నా కంటెంట్ నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్.